నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలు ఎవరు ధరించాలి, వాటి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి అనే విషయాలు మనకు తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు టీవీ5 స్టూడియోలో ఉన్నారు ప్రముఖ వేదగణిత శాస్త్రవేత్త, రుద్రాక్ష నిపుణులు, ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్ కి కాల్ చేయొచ్చు. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. ఎలా ఉన్నారు? నాకేం ఫస్ట్ క్లాస్. ఎప్పటిలాగే ఈ రోజు కూడా ఒక మంచి మోటివేషన్ స్టోరీతో స్టార్ట్ చేద్దామా? వచ్చింది కథ చెప్దాం. ఎప్పటిలాగే ఒక చిన్న రైతు, ఏదో ఒక అరెకరం పొలం, ఇక్కడ పద్ధతి ప్రకారం 20 కుండలు, ఒక అరెకరం, హాఫ్ ఏకర్. ఏం చేస్తాడు? ఇంట్లో పెళ్లికి ఎదిగిన కూతురు ఉంది, భార్య, తను, ఈ ముగ్గురు బతకాలి. ఈ అరెకరం సాగు చేసి, అది కూడా సొంతం కాదు, కవులుకి తీసుకున్నది. ఏదో రకంగా కింద మీద పడి తంటాలు పడుతున్నాడు కూరగాయలు పండించుకొని. ఒకరోజు నిశ్చితార్థంకి ఏర్పాట్లు చేసుకోమని కబురు వస్తుంది. మగ పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి కూతురు సంబంధం సెటిల్ అయింది. సో వాళ్ళు నిశ్చితార్థం కోసం అక్కడి నుంచి మగ పెళ్లి వాళ్ళందరూ ఇంటికి వస్తారు. సాయంత్రానికి వాళ్ళకేమో ఏర్పాట్లు చేయాలి. రైతు ఇంట్లో చూస్తే ఏమీ లేదు. భార్య చెప్పుద్ది, ఇంట్లో ఏమీ లేవండి, అన్నీ నిండుకున్నాయి, ఏమన్నా తీసుకొస్తే తప్ప సాయంత్రం వాళ్ళకి ఏమీ పెట్టే పరిస్థితి మన దగ్గర లేదు. ఏం చేస్తాడు? తన దగ్గర ఏమి లేదు. ఇల్లంతా చూస్తే ఎక్కడ ఏమీ దొరకలేదు. పేద రైతుల పరిస్థితి ఇలాగే ఉంటుంది. మనం మాటలు చెప్పుకోవడానికి, రైతు దేశానికి వెన్నెముక, రైతే రాజు, ఇవన్నీ మాట్లాడుకోవడానికి, కానీ నిజానికి అలా ఉండదు. సరే చూస్తాడు, ఏం చేయాలో తెలియక పొలానికి వెళ్తాడు. తన అరెకరంలో ఎక్కడైనా ఏమన్నా దొరుకుద్దేమో అని చెప్పేసి చూస్తే ఏమీ లేవు. ఓ పాదులో ఓ పక్క విసిరేసినట్టుగా ఓ చిన్న 3 గుమ్మడికాయలు కనిపిస్తాయి చిన్నగా. దాన్ని తర్వాత కోద్దామని ఎందుకు వదిలేసినట్టున్నాడు. ఉన్నాయి. ఆ 3 తీసుకుంటాడు. ఆ 3 తీసుకొని మార్కెట్కి వెళ్తాడు. ఇవేనా అమ్మితే ఎంతో కొంత వస్తే సాయంత్రం ఏదో ఒకటి చేద్దామని ఆ 3 అక్కడ పెట్టుకొని కూర్చుంటాడు. మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో కూర్చుంటే ఆశీలని ఉంటారు, టోల్ వసూలు చేసేవాళ్ళు. వాడు వచ్చి కట్టమంటే నా దగ్గర ఏముంది కట్టడానికి అంటే ఏం చెప్పినా వినకపోతే ఆడ ఒకటి పట్టుకుపోతాడు. 3 2 ఉంటాయి. కొద్దిసేపటికి వచ్చి ఒక కానిస్టేబుల్ వస్తాడు. అది అడిగి తీసుకుంటాడు. డబ్బులు ఇమ్మని అడిగితే పోలీసు వాళ్ళని డబ్బులు అడుగుతావని తన పద్ధతిలో తను చెప్పాడు. ఏం చేయలేని పరిస్థితిలో నోరు మూసుకుంటాడు. అటునుంచి ఒక ఎస్ఐ వస్తాడు. వచ్చి చూసి, ఏం జరిగింది తాత, ఇది ఒక్కటే కూర్చొని అమ్ముతున్నావా లేకపోతే కొనుక్కొని ఆయాసం తీర్చుకోవడానికి కూర్చున్నావా అంటే, లేదు, నేను ఏదో చిన్న రైతుని, నాకు డబ్బు అవసరమైంది, ఇది ఏదో సాయంత్రం పనికొస్తాయని చెప్పి ఇలా తీసుకొచ్చాను, ఇలా జరిగింది, ఇది ఒక్కటి మిగిలింది, ఇది తమరు తీసుకోండి, నేను ఇంటికి వెళ్ళిపోతాను. అలా కాదులే, నువ్వు నా బండి ఎక్కువ అంటాడు. బండి ఎక్కించుకొని ఎవరైతే ఆశీర్లు వసూలు చేశాడో అతను వాళ్ళ ఇంటికి వెళ్తే, ఇది పొద్దున్న జరిగిన సంఘటన కదా, మధ్యాహ్నం వరకు ఇలా ఇంట్లో కూర్చున్నట్టు ఇదంతా అయిపోయింది. ఇంటికి ఎక్కించుకొని వెళ్తాడు. మధ్యాహ్నం ఇంటికి ఎక్కించుకొని వెళ్తే ఆశీలు అతను వాళ్ళ భార్య కొనుక్కున్న గుమ్మడికాయని కోస్తుంటుంది. మొగుడు తెచ్చిన గుమ్మడికాయని కోస్తుంటుంది. చూస్తే అక్కడే ఉంటాడు. ఏమయ్యా, ఇది ఎంత కొన్నామని అడుగుతాడు. ఇటు ఇటు దిక్కులు చూస్తుంటాడు వీడు. ఎస్ఐ ఉన్నాడు, తను తెచ్చిన అతను ఉన్నాడు, రైతు ఉన్నాడు. ఏం చెప్పాలో తెలియకుండా నీళ్ళు నవ్వుతున్నాడు. ఏదో కొన్నాను, నాకు గుర్తులేదు, అది యథావేషాలు వేయకు, ముందు అర్జెంటుగా 1000 రూపాయలు అతనికి ఇవ్వు. అది 1000 రూపాయలు అంటే అది 10 రూపాయలు ఉండదు, ఒక 50 అడిగితే బాగుంటుంది. నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కేసు బుక్ చేసి లోపలేస్తా. ముందు అర్జెంటుగా అతనికి 1000 రూపాయలు ఇమ్మంటాడు. ఏం చేయలేని పరిస్థితుల్లో తప్పదు కదా, కేసు బుక్ చేసి 1000 రూపాయలు ఇచ్చాడు. 1000 రూపాయలు ఇచ్చి అక్కడి నుంచి తీసుకెళ్ళి తన స్టేషన్కి తీసుకెళ్తాడు. కానిస్టేబుల్ తీసుకున్నాడు కదా, కానిస్టేబుల్ అందరూ నిలబడమంటాడు. అందరు నిల్చుంటారు వరుసలో. ఎవరని చెప్పమంటే తను చూపిస్తాడు. నువ్వు ఒక 1000 రూపాయలు ఇవ్వ అంటాడు. 1000 రూపాయలు ఏంటి సార్ అంటే, నువ్వు తీసుకున్న పొద్దున గుమ్మడికాయ దానికి ఖరీదు 1000 రూపాయలు. అదేంటి సార్, అది 50-10 రూపాయలు మించి ఉండదు, 10-15 అడిగితే బాగుంటుంది, హయ్యెస్ట్ ఒక 50 అడిగితే బాగుంటుంది సార్. ఇదేంటంటే, అది నువ్వు కొనుక్కుంటే ఆ రేటు దౌర్జన్యంగా డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని చేస్తే నిన్ను సస్పెండ్ చేయాల్సి వస్తుంది, ముందు అర్జెంటుగా 1000 రూపాయలు ఇమ్మంటాడు. తప్పని నీకే తన ఆఫీసరు ఇవ్వక తప్పదు, ఇస్తాడు. తర్వాత 2000 తీసుకుని చేతిలో పెట్టి, అయ్యా నాకు మెయిల్ చేశారు, ఇది మీరు ఉంచుకోండి అంటాడు. సరే, ఇది నేను ఉంచుకుంటాను, కానీ నా తరపున 1000 రూపాయలు కూడా తీసుకెళ్ళి సాయంత్రం ఇంట్లో చేయి, కార్యక్రమం ఘనంగా చేయి. సో కార్యక్రమం తీసుకెళ్ళి హాయిగా ఆ రైతు హ్యాపీగా కార్యక్రమం చేస్తాడు. సో ఎప్పుడు ఏ దారి లేనప్పుడు 11th అవర్లో ఓపెన్ అయ్యే డోరే భగవంతుడు. అన్యదా శరణం నాస్తి. నీకు ఇంక వేరే అవకాశం లేనప్పుడు భగవంతుని మీద భారం వేసే ఆయన ఏదో రూపంలో నీ దగ్గరికి వస్తాడు. అంటే ఈ శంకుచక్ర గదాదండాలతోనే నీకు ప్రత్యక్షం అవ్వక్కర్లేదు. ఎస్ఏ రూపంలోనో ఇంకో రూపంలోనో దేవుళ్లాగా వచ్చావంటాం కదా, ఇలాగే వస్తాడు. కాబట్టి ఆందోళన పడకండి, మీతో కాని పనికి ఆయన మీద భారం వేయండి. చాలా చక్కగా చెప్పారు గురుగారు. అండ్ కాల్స్ రెడీగా ఉన్నాయి, మాట్లాడదాం. హలో.
హలో, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? నా పేరు వెంకటేశ్వర్లు. వెంకటేశ్వర గారు, ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నా సార్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18/10/1978. 18/10 18/10 అక్టోబర్ 18 1978. 78. ఓకే. ఏం చేస్తున్నారండి? నేను రియల్ ఎస్టేట్ సార్. మీరు బుధవారం పుట్టినట్టు గుర్తుందా? మీకు తెలుసా? తెలుసు సార్. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలు. ఇది విధియ కృష్ణపక్షము, పౌర్ణమి నుంచి 2వ రోజు. ఇది మేషరాశి. మీరు వేసుకోవాల్సిన రుద్రాక్షలు 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి. ఈ 3 రుద్రాక్షలు. 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిళ్లు తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి. ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. కుదిరితే 3 వేయండి, లేకపోతే 1 వేయండి. వేసిన తర్వాత మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా ఈ సంపద వేరు. ఒక దైవికమైన సంపద మీ దగ్గరికి వస్తే వచ్చే ఫలితం చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ కాలర్ కూడా రెడీగా ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? అదే ఆయనతో మాట్లాడాలండి. చెప్పండి. ఎలా ఉన్నారండి? బాగానే ఉన్నాను సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను విజయవాడ నుంచి అండి. విజయవాడ సార్. విజయవాడ. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? డేట్ ఆఫ్ బర్త్ 1984 సెప్టెంబర్ 21 అండి. ఏప్రిల్ 1984 సెప్టెంబర్ 21. సెప్టెంబర్ 21, 1984 సార్? అవునండి. ఎవరిదండి ఇది? మా అమ్మాయిదండి. శుక్రవారం పుట్టినట్టు అమ్మాయి తెలుసు కదా? శుక్రవారం తెలుసండి. ఆ రోజు ఏకాదశి కూడా, బహుళ ఏకాదశి, అవునండి. కృష్ణపక్ష ఏకాదశి. సరే, కర్కాటక రాశి చూస్తున్నారా, సింహరాశి చూస్తున్నారండి? ఏ రాశి చూస్తలేదండి. ఇది సింహరాశి, మఖా నక్షత్రం. కర్కాటక రాశి అంటే ఎర్లీ మార్నింగ్, అది దాటిపోయింది, సింహరాశిలోకి వచ్చింది. రైట్. అమ్మాయికి ఎంతమంది పిల్లలు సార్? ఈ అమ్మాయికి ఎంతమంది పిల్లలండి? లేరండి అసలు. అంటే మరి మెడికల్ ఇన్వెస్టిగేషన్స్ అవి చేయించారా, ఎందుకు పిల్లలు లేరు అనేది? చూపించాము, కొన్నాళ్ళు చూపించుకుంటే తర్వాత ఇక చూపించుకోలేదండి. సో ఓ రుద్రాక్ష చెప్తానండి, అవకాశం ఉంటే అది చూడండి. గౌరీ శంకర్, శివ అండ్ శక్తి టుగెదర్, పార్వతీ పరమేశ్వర్లు కలిసి ఉన్న జంట రుద్రాక్ష. ఇది అన్యోన్య దాంపత్యానికి, సంతానానికి. మెడికల్గా 1% అవకాశం ఉంటే, 100% సంతానానికి అవకాశం ఉంటుంది అని చెప్పే ఒక అద్భుతమైన రుద్రాక్ష. ఇది తీసుకెళ్లి పూజా మందిరంలో ఎక్కడైతే పూజ చేస్తామో అక్కడ కానీ, దేవుడి ఫోటోలు ఎక్కడుంటే అక్కడ కానీ, చిన్న వెండి పళ్ళెం కానీ, రాగి పళ్ళెం కానీ తీసుకొని పెట్టండి. ఆ గృహం అంతా ఒక పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండవు. వేసుకోవడానికి అమ్మవారి స్వరూపం 9 ముఖాలు, నవముఖి, నవశక్తి స్వరూపము. ఇది విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. దోషాలు ఏర్పడినా చిన్న చిన్న ఆటంకాలు ఏర్పడతాయి. సో ఈ రుద్రాక్ష జాతకానికి కూడా సరిపోతుంది. 24/7 ఎప్పుడూ వేసుకోవచ్చు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఒక మామూలు రుద్రాక్షే. వచ్చిన తర్వాత అద్భుతం జరిగితే అతిశయోక్తి కాదు. నేను చాలా చూస్తుంటాను. ఆల్ ది బెస్ట్. గురుగారు, మన సంకల్పం గొప్పదైతే ఏదైనా సాధించవచ్చు అని చెప్తారు కదా, నిజంగానే మనం అనుకుంటే అవుతుందా అది? ప్రకృతి పరమేశ్వరుడు కూడా సహకరిస్తాడు. మన సంకల్పం గొప్పదైతే కొండైనా చిన్నదే. ఎన్నో మనం రోజు చూస్తుంటాం. అంటే నేను ఈ మధ్యన జార్ఖండ్లో జరిగిన ఒక చిన్న సంఘటన. ఒక హరిరామ్ పాండే జార్ఖండ్లో ఓ పెద్ద ఆయన, 60 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈ సంఘటన జరిగినప్పుడు ఆయన వయసు 55 years, ఖచ్చితంగా నాకు తెలియదు. ఈ సంఘటన 2004 సంవత్సరంలో ఆయన ఒక రైలులో ప్రయాణం చేసి వస్తుంటే, హరిరామ్ పాండే రైలు డిక్కీలో, రైల్లో ఆ బాత్రూంలోని ఓ మూలగా ఒక చిన్న పిల్లని పెట్టి దానికి ఏదో అడ్డం పెట్టి వదిలేశారు. ఎంత ఇబ్బందికరమైన పరిస్థితి అంటే, అసలు ఆయన పరిస్థితి చెప్తే మనం ఊహించుకుంటేనే భయం వేస్తుంది. ఆ పరిస్థితిలో ఆ చంటి పిల్లని పెట్టేశారు, ఆడపిల్లని. అప్పుడే ఆ రోజు పుట్టిన పిల్లే. చాలా దారుణం. చాలా క్లిష్టమైన పరిస్థితిలో ఆ పిల్లని తీసుకున్నాడు.
తీసుకొని తన ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటికి తీసుకెళ్ళి మా హాస్పిటల్ చూపించి సంరక్షణ ఇంక్యుబులేటర్లో పెట్టడం అవన్నీ చేసి మామూలు స్థితికి తీసుకొచ్చాడు. కొంతకాలం అయిన తర్వాత రోడ్డు మీద వెళుతూ ఉంటే ఓ చెట్టు పక్కన ఒక పిల్ల పడిపోయి ఉంది. తను అప్పుడు పుట్టిన పాపే. పక్షులు పొడుచుతున్నాయంట. చూసి ఆ పిల్లని చేరదీశాడు. ఇలాగా ఈ హరిరామ్ పాండే ఈ రకంగా పిల్లల్ని ఎక్కడ కనబెడితే అక్కడ ఈ ఆడపిల్లల్ని దుర్మార్గంగా రోడ్డు మీద వదిలేసిన మాకు అవసరం లేదు ఆడపిల్లలని చెప్పి ఈ విడిచిపెట్టిన ఈ పిల్లల్ని అందరినీ తీసుకొచ్చి అతను ఈ జార్ఖండ్లో ఓ దగ్గర తన దగ్గర ఉన్న డబ్బులతో తన రిటైర్మెంట్కి వచ్చే డబ్బులతో వీటితో ఈ పిల్లల్ని అందరినీ పోషిస్తున్నాడు. ఇలా 35 మందిని చేశాడు. ఈ 35 మందికి పోషణ తనే. ఎక్కడ తన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి. అప్పులు చేశాడు, అన్నీ అయిపోయాయి. లేనిపోని అన్నీ ఎక్కడెక్కడి నుంచి తేవాలి అన్నీ తెచ్చాడు. ఇక ఇచ్చేవాళ్ళు లేరు, తనకు తినే పరిస్థితి లేదు. తనకున్న కాస్త పొలం కూడా అమ్మేశాడు. కాస్త పొలం కూడా అమ్మేసిన తర్వాత అది కూడా అమ్మేసి వీళ్ళకి పెట్టాడు. ఎన్ని రోజులు వస్తుంది? ఆ పొలం అమ్మేసాడు. అది మొత్తం పిల్లలకి అయిపోయింది. 35 మంది పిల్లలు, ఎవరు చిన్న కాదు. ఇది ఇలా సంవత్సరాలు గడిచిపోతుంది, అయిపోయింది. ఇంకా ఏమీ లేదు. ఇక పిల్లలకి పెట్టడానికి తిండి లేదు, తను తినడానికి లేదు, వాళ్ళకి సంరక్షణ చేయడానికి కాదు కదా, మందులు కూడా దేనికి లేదు. ఆ టైంలో సడన్గా ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వస్తే ఆ ఫోన్ కాల్ అటెండ్ అయితే, ఈ ఫోన్ కాల్ ఎవరిదంటే కౌన్ బనేగా కరోర్పతి నుంచి అమితాబ్ బచ్చన్. సో హరిరామ్ పాండేని పిలిపించి ఆ కథ విని బచ్చన్ కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు అక్కడే. ఇంత దారుణమైన సంఘటనలు ఉంటాయి. అది చూస్తే ఎవరైనా ఎమోషనల్ అవ్వక తప్పదు. ఆ సీన్ చూస్తే ఆయన మాట్లాడిన విధానం, ఆయన చెప్పిన సంఘటన, ఇంత దుర్మార్గం సమాజంలో ఉంటుందా అని వీళ్ళని ఆయన చారదీస్తే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇది జరిగి 2 ఏళ్ళు అయింది. కేబీసీ 15వ కార్యక్రమంలో 15th ఎపిసోడ్, సెకండ్ ఇన్నింగ్స్ 15 దాంట్లో ఇది జరిగిన సంఘటన. దేశం మొత్తం వీళ్ళు సోనీ టీవీ వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో పెట్టారు ఈ సంఘటన కూడా. ఇప్పుడు ఆ 35 మంది కార్పొరేట్ విద్యను అనుభవిస్తున్నారు. వాళ్ళకి తినడానికి కానీ ఉండడానికి కానీ ఏ లోటు లేకుండా అది సంఘటన చూసిన ప్రజలందరూ ఇన్స్పైర్ అయ్యి అద్భుతమైనటువంటి సహకారం అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎంత బాగుందంటే రేపు భవిష్యత్తు భారతంలో వాళ్ళు చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్తారు. అంటే ఆయన సంకల్పం గొప్పది. నిస్వార్థంగా పిల్లల కోసం చేశాడు. సో ఇందాక మనం అనుకున్నాం, భగవంతుడు ఏదో రూపంలో రాడు, మనుష్య రూపంలో వస్తాడు. ఇక్కడ ఈ 35 మంది పిల్లలకి భగవంతుడు ఈయనే. అలాగే ఆయన సంకల్పం గొప్పది కాబట్టి ప్రకృతి పరమేశ్వరుడైన దిగొస్తారు. కాబట్టి మీ సంకల్పం గొప్పదైతే కొండ కూడా చిన్నదవుతుంది. మంచి మనసుతో సంకల్పించండి, ఏదన్నా అయిపోతుంది. హరిరామ్ పాండే ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. రైట్, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో నమస్తే గురువులు. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారండి? బాగున్నాను సార్. చెప్పండి. హలో సార్, బాబు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. మీరు ఫోన్లో మాట్లాడండి, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టి. హలో, కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గరికి రండి సార్. నా బర్త్డే సిగ్నల్ అందట్లేదు. సిగ్నల్ సరిగ్గా లేదు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, గురుగారితో మాట్లాడండి. అమ్మా నమస్కారం అండి. ఓం నమ శివాయ. ఎలా ఉన్నారమ్మా? బాగున్నామండి. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ 1/11/2001 1/11/2001. అమ్మా ఎవరిది ఇది? మా బాబుదండి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది? ఏ రంగంలో వెళ్తే బాగుంటుంది? అమ్మా గురువారం నాడు బాబు పుట్టినట్టు గుర్తుందా అమ్మా? ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడమ్మా? ఈ అబ్బాయి పుట్టింది గురువారము, పౌర్ణమి కూడా. పౌర్ణమి పాఠ్యమికి ఇంకా రాలేదు, పౌర్ణమిలోనే ఉంది. పాఠ్యం ఇంకా రాలేదు, పౌర్ణమిలోనే ఉంది. వృషభ రాశి చూస్తున్నారమ్మా? లేదండి, మేషం భరణి 2. అందుకే మీరు భరణి ఎందుకు చూస్తున్నారంటే, మేషరాశిలోకి భరణి ఎందుకు చూస్తున్నారంటే, భరణి 2 చూస్తున్నారు కదా. అవునండి, ఇది పౌర్ణమే. ఇది పౌర్ణమిలోనే ఉంది, అప్పుడు పాఠ్యం రాలేదు. 3/17 మీరు వృషభ రాశి చూస్తే అది పాఠ్యం అవుతుంది, చూశాను. అది పౌర్ణమిలోనే ఉందమ్మా. ఏం చేస్తున్నాడు అబ్బాయి? చక్కగా విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
హైదరాబాద్ నుంచే మాట్లాడుతున్నాను. చాలా బాగుందమ్మా, మీరు గర్వపడే స్థాయిలో ఉంది అబ్బాయి జాతకం. నీట్గా ఎక్కడ ఏమి అంటే చిన్న చిన్నవి లేకుండా ఎవరు ఉండరు, కానీ అవి మనం భూతద్దంలో చూడక్కర్లేదు. చాలా పాజిటివ్గా ఉంది, చాలా పాజిటివ్గా ఉంది. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహం. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి ఇచ్చి చూడండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, అది కుదరకపోతే ద్వాదశి. ఈ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి. 12 ముఖాలు ఏది కుదిరితే అది వెయ్యండి. అంటే ఇది వెయ్యంగానే పైనుంచి హోలుపడి డబ్బు పడుతుందని నేను చెప్పను. ఒక పాజిటివ్ థింకింగ్ డెవలప్ అవుతుంది. వాళ్ళు చేస్తున్న పనిలో సక్సెస్ రేట్ పెరుగుతుంది. నెగిటివ్ ఫోర్సెస్ వాళ్ళ మీదకి రాకుండా చూసుకుంటుంది. రుద్రాక్ష ధారణ ఏం చేస్తుందంటే మన అస్తవ్యస్తంగా ఉన్న వైబ్రేషన్స్ అన్నింటినీ క్రమబద్ధీకరిస్తుంది. అందుకనే రుద్రాక్షమాలతో జపం చేస్తే మన బీపీ కంట్రోల్లో ఉంటుంది. శ్వాస మీద ధ్యాస. జపం చేస్తే అది చైనీయులేమో ఇలా ఫింగర్ టిప్స్ మీద ఒత్తిడి కలిగి చేస్తే దాన్ని ఆక్యుప్రెషర్ అంటారు, మనం జపము అంటాం. సో ఇలా చేయడం వల్ల ఈ మునివేళ్ల మీద ఒత్తిడి కలగజేస్తే రుద్రాక్ష మాల దాని ఉపరితలం షార్ప్గా ఉంటుంది, గుచ్చుకుంటుంది. ఈ ఒత్తిడి దాని మీద కలగజేయడం వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. రుద్రాక్ష ధారణ చేస్తే ఎమోషన్స్ అన్ని కంట్రోల్లో ఉంటాయి, అన్నీ క్రమబద్ధీకరించబడతాయి. అమ్మ, ఈ రుద్రాక్షలో ఏది కుదిరితే అది ఒక అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే, ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చే ఈ బీజ సంపద చాలా బాగా ఉపయోగపడుతుంది. వీలైతే రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటే ఒక్కటైనా మంచిది వేస్తే ఫలితం వేరు. ఆన్లైన్లో అది తెప్పించకండి, యాత్రా స్థలాల జోలికి వెళ్ళకండి. ఇవాళ ప్రపంచం అరిచేతిలోకి వచ్చేసింది. ఎక్కడ మంచిదైతే అక్కడ తీసుకునే సౌలభ్యం ఉంది, ఖచ్చితంగా తెలుసుకొని. ఆన్లైన్లోకి తీసుకోవడానికి ఇది కన్జ్యూమర్ ప్రోడక్ట్ కాదు. ఫుడ్ మనకు నచ్చకపోతే రేపు ఇంకోటి ఆర్డర్ చేయడానికి. ఇది ఒక్కసారి వేసుకుంటే లైఫ్లో రెండోసారి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఓ మంచి రుద్రాక్ష వేయండి, శుభం. ఎస్ గురువు గారు, ఇప్పుడు పాజిటివిటీ గురించి అన్నారు. ఎప్పుడూ పాజిటివ్ అంటూ ఉంటారు కదా, పాజిటివ్ థింకింగ్గా ఉండాలి అని చెప్పి. నిజంగా పాజిటివ్గా అనుకుంటే పాజిటివ్ అయిపోతుందా? పాజిటివ్ కాకుండా ఇంకేం మాట్లాడినా ఖచ్చితంగా దానికి భిన్నమైన వ్యతిరేకమైనటువంటి ఫలితాలే వస్తాయి. బై బర్త్, పుట్టుకతో మనకి ఇన్బిల్ట్ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉంటాయి. మనం దేన్ని ఎంటర్టైన్ చేస్తే అదే డెవలప్ అవుతుంది. మన 2 ఇంచెస్ బ్రెయిన్ని మనం ఎలా ట్యూన్ చేస్తే అలాగే ఉంటుంది. యద్భావం తద్భవతి. సో నువ్వు పాజిటివ్గా మాట్లాడితే పాజిటివ్గానే ఉంటుంది. ఏదైనా ఎలా ఉంటుందంటే, గతంలో ఒకసారి మనం అనుకున్నాం, ఇప్పుడు పాజిటివ్ మాటలు ఎంత అద్భుతంగా కూడా ఉంటాయి వినడానికి కూడా. నువ్వు చచ్చే వరకు నీతో ఉంటా, నువ్వు బతుకున్నంత వరకు నీతో ఉంటా. హౌ బ్యూటీ ఇట్ ఈస్, ఎంత బాగుంటుంది. రెండిటికి వ్యత్యాసం. సో పాజిటివ్ ప్రతి దాంట్లో అలా ఉన్నప్పుడు అది వినడానికి బాగుంటుంది, మన మనసు బాగుంటుంది, వచ్చే ఫలితాలు బాగుంటాయి. ఒక తండ్రి కొడుకులు కొండ ప్రాంతంలో వెళుతున్నారు గుట్టలు ఎక్కుకుంటూ. కొడుక్కి కాలుకి దెబ్బ తగిలి, అప్పుడు ఏదో చిన్న రాయి, కొండ ప్రాంతం కదా, రాయి తగిలి ముందుకు పడ్డాడు. కాలుకి దెబ్బ తగిలింది, గట్టిగా కేక పెట్టాడు. ఆ దెబ్బకి కేక పెడితే అక్కడి నుంచి రీసౌండ్ వస్తుంది కదా, కొండల్లో ఖాళీ ప్రదేశంలో రీసౌండ్ వస్తుంది. అంటే మనం ఏది చెప్తే అదే వస్తుంది రీసౌండ్. వస్తే నాన్న ఎవరో మాట్లాడుతున్నారు, నేను ఏదంటే అది అంటున్నారంటే పక్కనే ఉన్న తండ్రి చూశాడు. లేదు నాయనా, అది ఎవరో మాట్లాడడం కాదు, అది ప్రకృతి. నువ్వు మాట్లాడింది ప్రతిధ్వనిస్తుంది, నువ్వేమంటే అది అంటుంది. నువ్వు మళ్ళీ అని చూడు, నువ్వేదంటే అది అంటుంది. నువ్వు మంచి చెప్తే మంచి వస్తుంది. నువ్వు ఇప్పుడు దాకా నువ్వు అన్నది నీకు నచ్చలేదు కదా, నీకు నచ్చే పదం చెప్పు, ఖచ్చితంగా అది అంటుంది. అంటే నువ్వు నాకు స్నేహితుడివి అంటాడు. అంటే అటు నుంచి కూడా అదే వస్తుంది, నువ్వు నాకు స్నేహితుడివి అని. నువ్వంటే నాకు ఇష్టం అంటే అటు నుంచి కూడా నువ్వంటే నాకు ఇష్టం. సో పాజిటివ్గా ఉంటే ప్రకృతి కూడా పాజిటివ్గా ఉంటుంది. మన చుట్టూ సంఘటనలు కూడా పాజిటివ్గానే జరుగుతాయి. నెగిటివ్గా జరిగితే, ఇక్కడ చిన్న సంఘటన, చేయమనుకుందంట బ్రహ్మదేవుడితో తపస్సు చేసి, నేను కుట్టంగానే మనిషి చచ్చిపోవాలి, లేకపోతే నేనంటే భయపడట్లేదు అని. తదాస్తు అన్నాడంట. నేను కుట్టంగానే, తన ఉద్దేశం ఏంటి, ఎవరిని కుడితే వాళ్ళు చనిపోవాలని. అడిగింది ఏమిటి, నేను కుట్టంగానే చనిపోవాలి. సో మన దగ్గర కాళ్ళ మీద కుట్టంగానే రెండో కాలు వేసుకొని దాన్ని నడిపేస్తాం. కుట్టంగానే అది చేస్తుంది. ఎవరు చేస్తారు? మనిషి చావడు, చీమ చేస్తుంది. సో నీ ఆలోచన మంచిదైతే నీకు మంచి జరుగుతుంది, సమాజానికి మంచి జరుగుతుంది. నీ ఆలోచనలో కుతంత్రం కుట్ర ఉంటే నువ్వే పోతావు. కాబట్టి పాజిటివ్ థింకింగ్ ఆల్వేస్ రైట్. అంటే డబ్బు సంపాదించడానికి పాజిటివిటీ ఉపయోగపడుతుంది, సమాజంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది, ఇంకోళ్ళని పైకి లేపడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ థింకింగ్ ఎప్పుడు నువ్వు పాడైపోతావు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని పాడు చేస్తావు.
గురుగారు చాలా మంది మిమ్మల్ని కలవాలి అనుకుంటారు, ఎప్పుడెప్పుడు ఎక్కడ అవైలబుల్ లో ఉంటారు? నేను ఒక ఆధ్యాత్మిక సంస్థలో ఉన్నాను. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. జనరల్గా అన్ని చోట్ల నాకు వెళ్ళడానికి అవకాశం లేకపోయినా గురువారం ఏదో ఒక బ్రాంచ్కి, అది సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో ఏదో బ్రాంచ్కి వెళ్ళడం సాంప్రదాయం. ఇప్పుడు రేపు గురువారం నాడు నేను గుంటూరు, విజయవాడ, ఇంతకుముందు ఒకటే వెళ్ళాను, ఇప్పుడు పక్కన కదా, రెండు వెళుతున్నాను. పొద్దున ఉదయం పూట గుంటూరులో ఉంటాను, మధ్యాహ్నం నుంచి నేను విజయవాడలో ఉంటాను. నన్ను కలవడానికి మీరు 2-3 పేర్లు నమోదు చేయించకుండా ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇంతకుముందు ఒకటి వెళ్ళినప్పుడు నాకు కష్టమయ్యేది, ఇప్పుడు 2 వెళ్ళాల్సి వస్తుంది. పొద్దున్న అక్కడ ఉంటాను, మధ్యాహ్నం నుంచి విజయవాడలో ఉంటాను. సరే, దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడి వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ అన్ని చోట్ల ఉంటుంది. సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే మీరు అక్కడికి వెళితే, అది నిజామాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, బెంగళూరు కావచ్చు, చెన్నై కావచ్చు, విశాఖపట్నం కావచ్చు, మీరు అక్కడికి వెళితే ఒక స్పెషల్ స్క్రీన్ ముందు మిమ్మల్ని కూర్చోబెడతారు. అటు మీరు ఇటు నేను, ఎదురు బదురుగా నాతో పర్సనల్గా వచ్చి కలిసినట్టే ఉంటుంది. మీరు ఆ సంస్థకి వెళితే వాళ్ళు నాతో మాట్లాడిస్తారు, మనం డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్లో నన్ను కలవడానికి డైరెక్ట్గా వస్తే నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను, దీనికి ఏమీ అవసరం లేదు. సో అలాగే మా అమ్మాయి శ్రావణి ఈరోజు బెంగళూరులో ఉంటుంది, రేపు కమింగ్ మండే తను విశాఖపట్నంలో ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. రుద్రాక్షల గురించి చాలా మంచి విషయాలు చెప్పారు, అలాగే ధరిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయనే విషయాలు కూడా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ. ఇది వాటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. నమస్కారం. ఈ అక్షయ తృతీయకు జాస్ అలుకాస్ లో ఆభరణాలు కొనేటప్పుడు బంగారు నాణాలని ఉచితంగా పొందండి. జాస్ అలుకాస్ తో ఐశ్వర్యాన్ని వేడుకగా జరుపుకోండి. అన్నీ ఉన్నాయి, కానీ నాకు కొంచెం ఇంగ్లీష్ ప్రాబ్లం.